మేము 2 లక్షల మంది ఆక్వా రైతులు, ప్రత్యక్షంగా ఒక 20 లక్షల మంది, పరోక్షంగా మరో 20 లక్షల మంది, 40 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తూ మేము ఆర్థిక ఈ లోటుపాట్లు భరిస్తూ ఒక ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇవన్నీ దాటుకుంటూ క్రాప్ పండిస్తూ ఉంటే కొత్తగా ఇప్పుడు ఆక్వా రైతులకి రేటు ఈ రోజున్న రేటు రేపు లేక, రేపు ఉన్న రేటు ఎల్లుండి లేక, ఒక నిలకడ లేని రేటు రైతుకి గిట్టుబాటు ధర లేకపోవడం ఒక ప్రధాన సమస్య అయితే, రెండోది కొత్తగా గత 3 సంవత్సరాల నుంచి ఆక్వా సబ్సిడీ అందరు రైతులకి ఆక్వాలో ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆక్వా జోన్లో 10 ఎకరాలకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది అంటుండటంతో గత 3 సంవత్సరాల నుంచి నాన్ ఆక్వా జోన్కి కూడా పర్మిషన్లు ఇవ్వటం, 3 సంవత్సరాల నుంచి అందరికీ కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వం నాన్ ఆక్వా జోన్లో దాదాపు 80% చిన్న రైతులు దాంట్లో ఉండి ఇప్పుడు ఈ ఆక్వా సబ్సిడీ లేదు, కరెంట్ సబ్సిడీ లేదు అనేటప్పటికీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి, రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా ప్రధానంగా మూడో సమస్య రైలు మేతల ధరలు. ముడి పదార్థాల ధరలు పెరిగిన సాగుగా చూపించి ముడి పదార్థాల ధరలు పెరిగినప్పుడల్లా రేటు పెంచుకుంటూ వెళ్తూ అవి తగ్గినా కూడా తగ్గించకపోగా కంటి తుడుపు చర్యగా మన 10 రోజుల క్రితం అందరూ ప్రభుత్వం దృష్టికి వెళ్తే కంటి తుడుపు చర్యగా ఒక 2.5 మాత్రమే తగ్గించి ఉన్నారు. ఇలాంటి సమస్యలు ప్రతి సమస్య, కరెంటు లేకపోయినా, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకి ఐస్ లేకపోయినా అన్ని భారాలని రైతే భరించవలసి వస్తుంది. కాబట్టి దీని సమస్య మీద మాట్లాడటానికి మీ అందరి ద్వారా ప్రభుత్వానికి తెలియపరచుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ప్రభుత్వానికి తెలియజేసి మాకు సరైన న్యాయమైన మా కోరికలు ప్రభుత్వం దృష్టికి మాకు నివారణ చర్యలు చేపట్టకపోతే క్రాప్ హాలిడే దిశగా వెళ్ళడానికి ఆలోచించుకోవడానికి వచ్చి శనివారం మళ్ళీ 11వ తారీఖుని రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల నుంచి రైతులందరూ సమావేశమయ్యి దీని మీద క్రాప్ హాలిడే దిశగాను అలాగే కొత్త యూనియన్ని ఒకటి ప్రకటించే దిశగాను మేము కార్యాచరణలో దిగుతున్నాం. ఇక్కడ ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 2016లో ప్రభుత్వం వారు నాన్ ఆక్వా జోన్ సర్వే అసంబద్ధంగా ఉన్నది. ఎందువల్లంటే ఒక రైతుకి ఒక చెరువులో 4 సర్వే నెంబర్లు ఉంటే 2 సర్వే నెంబర్లు ఆక్వా జోన్లో చూపిస్తున్నాయి, 2 సర్వే నెంబర్లు నాన్ ఆక్వా జోన్లో చూపిస్తున్నాయి. సో ఈ రకంగా ఉంటే సబ్సిడీ అనేది వర్తించకుండా రైతుకి బడ్డెన్ అనేది పెరుగుతుంది. ఈ విద్యుత్ సబ్సిడీని కొనసాగించాలంటే ఈ ముందు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ క్లారిఫికేషన్ రైతులకు అందజేయాలి. అదేవిధంగా నాన్ ఆక్వా జోన్లో ఉన్న వాళ్ళకి కూడా చెరువులు తవ్వుకోవడానికి ప్రభుత్వం వారు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ చిన్నకారు రైతులు ఈ వరి వ్యవసాయాన్ని వదిలేసి చెరువులు తవ్వుకుని ఇవాళ ఆ చెరువులో ఈ విద్యుత్ సబ్సిడీ రాకపోతే ఎదరికి వెళ్ళలేని పొజిషన్. ఎందుకంటే ఈ విద్యుత్ అనేది ప్రధానంగా మనం ఫీడ్ సీడు వీటన్నిటి తర్వాత విద్యుత్ కూడా ఒక బడ్డెన్గా అవుతుంది. ఈ ప్రభుత్వ సబ్సిడీని కొనసాగించాలని, అదేవిధంగా ప్రభుత్వం పునరాలోచించుకుని ఈ ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించాలని, అదేవిధంగా మాకు రైతులకి ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఫీడ్. గడిచిన 14 నెలల కాలంలో ఒక బస్తా 25 కేజీల బస్తాని 500 రూపాయలు ధర పెంచడం జరిగింది. ఎప్పుడైతే మనం 5 కేజీల బస్తా 500 రూపాయలు పెరిగిందో మాకు మార్కెట్ ధర ఏమో ఒకవైపు పతనం అయిపోతూ మేము చెరువులు చేయాలా లేదా వద్దా అనే సంసిగ్ధంలో పడిపోయాం. ఇదే కనుక ఈ మేతల ధర పెరిగిపోయి ఈ మార్కెట్ ధర ఇలా పతనం అవుతూ ఉంటే మేమందరం రైతులందరం కూడా చెరువులు మానేసి అంటే క్రాప్ హాలిడే ప్రకటించి పునరాలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదే చెరువులను మళ్ళీ ప్యాడీ ఫీల్డ్గా మార్చుకోవాలా అనే ఆలోచనలు కూడా మాలో రేకెత్తుతున్నాయి. ఎందుకంటే ఇవాళ మేము చేసే 3 నెలలు రిస్క్ తీసుకుని ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పంట పండిస్తుంటే దాని మార్కెట్ ధర అందుబాటు లేక కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి చెరువులు చేసేది మేము ఎవరి కోసమో మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వానికి ఈ ఆక్వా రైతుల ద్వారా అధికమైనటువంటి విదేశీ మార్గద్రవ్యం ఆర్జిస్తున్నాం. మేమందరం కూడా కలిసికట్టుగా ఎంతో రిస్క్ తీసుకుని ఆక్వా పరిశ్రమని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం వారికి మా మీడియా ద్వారా తెలియజేసే విన్నపం ఏంటంటే దయచేసి ఈ ప్రభుత్వం వారు ఫీడ్ యొక్క ధరలను కంట్రోల్లో పెట్టి సీడ్ క్వాలిటీ విషయంలోని కొన్ని నామ్స్ ప్రకటించి సరైన సీడ్ క్వాలిటీ రైతులకు అందేలాగా, అదేవిధంగా విద్యుత్ సబ్సిడీ అందరికీ కూడా జోన్లతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపు చేయాలని, అదేవిధంగా సెస్ వాళ్ళు ఇప్పుడు మార్కెట్ సెస్ అనేది ఒక 25 పైసా నుంచి 1 రూపీ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద ఈ సెస్ పడితే ఫైనల్గా ఈ అల్టిమేట్ బర్డెన్ అనేది రైతుల మీదే పడుతుంది. సో ఎవరు ఏ విధమైనటువంటి ధరలు పెంచినా అల్టిమేట్గా మా రైతు అనేవాడు నష్టపోతున్నాడు. సో మీడియా ముఖంగా ప్రభుత్వం వారికి విన్నవించుకునేది ఏంటంటే మా ఆక్వా పరిశ్రమ
ఎంతో చిన్న సన్నకారు రైతులు అందరం కూడా ఇవాళ ఆక్వా చెరువులు చేస్తున్నాం. సో ప్రభుత్వం వారు సహకరించి దయచేసి ఈ విద్యుత్ సబ్సిడీ విషయంలో కానీ, ఫీడ్ విషయంలో కానీ, సీడ్ క్వాలిటీ విషయంలో కానీ, మార్కెట్ సెస్ విషయంలో కానీ ఒకసారి పునరాలోచించుకొని మా అందరికీ ఈ ఆక్వా పరిశ్రమని ముందుకు తీసుకెళ్లాలని, మీ సహకారం మాకు కావాలని మీడియా ముఖంగా ప్రభుత్వానికి విన్నవిస్తూ నమస్కారం.